ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా నాటైతే అనుకోకుండా నిన్న కంప్లీట్ అయింది. సగం వరకు అయితే ఇంకా సగం అయితే కింద మా వారైతే దున్నుతున్నారు చూసేయండి. ఇక పైన నాటేసి నీళ్ళు అయితే కొంచెం ఆగుతాయి కదా, ఇక నిన్నటి నుంచి అయితే కిందికి తీస్తున్నాను అనమాట. నాటు పడ్డ తర్వాత ఇక ఒక మడ అయితే మార్నింగ్ దున్నాడు. ఇప్పుడు ఇంకో మడికి నీళ్ళు వేస్తే కొంచెం పడితే పీలిపేసి అంతవరకు అయితే దున్నుతున్నారనమాట. ఇక మంది అయితే వేరే చోటుకు నాటు కొంచెం ఉంది, అది వేసుకొని మీ దగ్గరకు వచ్చి నారు విక్తాం అయినంత వరకు వేస్తాం అని అన్నారనమాట. ఇక లేదు అక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడికే వస్తున్నాం అన్నారు పొద్దుగాలనే. ఇక అప్పటికప్పుడు వచ్చి ఇక పొలం రొప్పి నారైతే దబ్బా దబ్బా అందించేసినాం. ఇక నాటు అయితే సగం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సగం అయితే ఇక 3 బిళ్ళలు ఉన్నాయన్నమాట కింద, అందుకే ఈ నార అయితే మిగిలిపోయింది. ఇక అవైతే కంప్లీట్ అయిన తర్వాత వరాలు తీసిపెట్టి ఇక ఈ 5-6 రోజులలోనే వేయాలన్నమాట నాటు అయితే. ఎందుకంటే ఇది ఆరుద్ర కార్తిలో పోసిన నార అనమాట. ఇక తర్వాత పోస్తే గింజ అనేది అంత గట్టిగా ఉండదు, మంచిగా ఉండదు కాబట్టి అందుకోసం అనేసి ఇక ఈ నార అయితే ఒకటేసారి పోసి పెట్టినాము. ఇక ఎట్లాగో కొంచెం చినుకులు వచ్చినాయి నిన్న, అందువల్ల సెట్ అయింది. అమ్మళ్ళు అయితే తడుస్తున్నాయి అనమాట. ఇంకా బోర్లు అయితే ఏం కలుపుకోలేదు, అసలు వర్షాలు లేవు. నిన్న వచ్చిన వర్షం కొంచెం చినుకుల వల్లనైతే అంత మటుకైతే నానింది. ఇక చూడండి ఒకసారి. ఇక పైననైతే మొత్తానికే దున్నలేదన్నమాట. ఇక దాన్ని అయితే ఇక వదిలేస్తాము, ఏదైనా శిల్క పంట అవుతుందో తెలియదు. ఇక ఈసారి అయితే మేమైతే వడ్లాలు కావాలనుకున్నాము, కానీ ఇక వాతావరణం అనుకూలించలేదు మాకైతే. ఇక అసలు ఒక్క వర్షం రాలేదు, ఇక బోర్లు కలుపుకోలేదు, కాలువ సరిగా రావట్లేదు, కరెంటు కూడా ఉండట్లేదు. ఇక మొత్తానికే దాన్ని అయితే వదిలేసి ఇక ఇంతవరకు అయితే పెట్టేస్తున్నాం. ఈ నారు కూడా ముదిరక ముందుకే వేసేయాలన్నమాట. ఇక ఈ నారుకైతే ఇంకా నెల అయితే కంప్లీట్ కాలేదు, చూసేయండి ఒకసారి. ఇక ఆ విధంగానైతే నిన్న మా నాట అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ ఇచ్చేసి వెళ్ళండి. బాయ్.